ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. నల్లకుంట టీఆర్టీ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోత రోహిత్ పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధిలో అడుగడుగున అడ్డుపడ్డారని, తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమి ఒరగబెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, నారాయణ స్వామి, అఫ్సర్ యాసిన్, లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గత 10 ఏళ్లలో కొన్ని కోరికలు కోరింది. ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదాని మరి కోరింది. మరి బీజేపీ రాష్ట్రం ఏమిచ్చింది? బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది? తెలంగాణ ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినరు. మరి బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది? అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల వాటాలు తెలంగాణ ప్రజలు కోరినరు. మరి బీజేపీ ఏమిచ్చింది? మేడారం జాతర మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. అటువంటి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించమని అడిగితే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? యావత్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ 10 సంవత్సరాల నుంచి వేడుకుంటుంటే మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఒక ఐఐఎం కాలేజ్ని ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మూసీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మూసీ నదిని ఏ విధంగానైనా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక సదుద్దేశంతో కష్టపడుతున్నారు. మరి అటువంటి మూసీ ప్రక్షాళనకు ఇదే ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలాసార్లు ఇప్పటికే కలిసి మరి విన్నవించుకున్నారు. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు. హోంమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చి తిరుగుతున్నారు.